హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజైతే ఈవినింగ్ అఖిల్ ఆశ అంటారండి. డిన్నర్ని నైట్ టైం అఖిల్ని తినేదాన్ని ఇంగ్లీష్లో అయితే డిన్నర్ అంటారు, లేదా ఆశ అంటారండి. ఇప్పుడైతే చక్కీ చేస్తున్నానండి. చక్కీ నేమ్ వచ్చి చిక్కీ. ఇదిగోండి, వంకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలు బంగాళదుంపలు కట్ చేసుకోవాలి. ఈ నూనెలో ఫ్రై చేసుకోవాలి. పెద్ద టైం ఏం పట్టదండి, అంటే కట్ చేసినప్పుడు టైం ఎక్కువ తీసేసుకుంటుంది అనుకుంటా. అంటే ఈ వేగినప్పుడు ఇది చేయడం మట్టుకి ఏమో పెద్ద టైం ఏమి ఉండదు. ఈ వేగినప్పటికీ ఈ కట్ చేసినప్పటికీ టైం పడుతుంది. టైము ఇక్కడే వేస్ట్ అవుతుంది. మళ్ళీ బంగాళదుంపలు కట్ చేసుకున్నాం. బంగాళదుంపలు ఓకేనండి. ఇప్పుడు నూనె కూడా పెట్టేసుకున్నానండి. ఈ వంకాయ ముక్కలు అట్టుకెళ్ళి నూనె వేసేసుకుందాము. నూనె బాగా కాగింది. సిమ్లో పెట్టుకుని వేసుకోండి, లేకపోతే నూనె పైకి వస్తుంది వంకాయ ముక్కలు వేసినాక. నేను వంకాయ ముక్కలన్నీ అలాగా నూనెలో ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఓకేనండి. ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదండి బంగాళదుంపలు కూడా. ఎక్కువ మంట పెట్టేద్దామండి, ఎందుకంటారా వేసుకున్నప్పుడు సిమ్లో పెట్టి తర్వాత ఎక్కువ మంట పెట్టేస్తాం అనుకోండి, నూనె ఎక్కువ పీసేసుకుంది అనుకో వంకాయకి ఎక్కువ నూనె పెట్టద్దండి. అందుకే ఇప్పుడు బంగాళదుంపలు అండి, టపా బంగాళదుంపలు కూడా నీటిలోకి బంగాళదుంపలు కూడా వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగా. తర్వాత ఇలా కాపు పోసిన తర్వాత మీడియం సైజులోకి ఇలా కట్ చేసేసుకుంటే, కట్ చేసుకునే దాంతో చేసుకోండి ఇలాగా. ఓకేనండి. దాన్ని చేసేసుకుంటాం. ఓకేనండి. వంకాయలు అయితే ఇందులో వేసాం కదండి నూనెలోని, ఇంకా ఏగలేదు. ఒకసారి తిప్పేసుకొని కొబ్బరి అయితే కట్ చేసుకుందామండి. ఏగాలి ఇవి. ఇంకోటి కొబ్బస్ అంటే విరాని వాళ్ళే తయారు చేస్తారు, పాకిస్తాన్ వాళ్ళు. ఈ గొడ్లాగా కట్ చేసుకోవాలండి కొబ్బస్ని కత్తెరతోటి. ఓకేనండి. ఇలా కట్ చేసుకుని మొత్తం ఒకసారిగా దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని చూపిస్తానండి. హలో అండి, ఇప్పుడైతే పెరుగు 2 కప్పులు వేసానండి. ఇలాంటి దాంతో 2 కప్పులు అయితే పెరుగు వేస్తాను. ఈ కప్పులోని గ్రామ్స్ ఉంటుందండి, గ్రామ్స్ లేదు చూసాను. గ్రామ్స్ కూడా ఉంటుందండి, లేదు మరి.
ఈ పెద్ద కప్పులు 2 వేసానండి. ఈ కప్పులు అలాగే చిన్నవి కూడా 2 వేద్దాము. చిన్నవి 2, పెద్దవి 2, చిన్నవి 2 కప్స్ అండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడరు, ఇది కొత్తది, పొద్దున్న ఓపెన్ చేయలేదు. జీలకర్ర పౌడర్ కొంచెం కమ్మని అంటారండి. మిరియాల పొడి కొంచెం, లైట్ సాల్ట్, రికార్డ్ అవ్వలేదండి, సారీ అండి. ఇదిగోండి అది కొవ్వొసు కింద వేసానండి, ఇలాగ సిప్స్ కింద. అయ్యో మీకు చూపించలేదు. ఈ సిప్స్ ఇలాగే వేపాను కదండి, వీటిని కింద కొనేసి తర్వాత బంగాళదుంపలు, వంకాయలు అన్నీ ఇలాగా వేసేసానండి. ఓకేనండి. ఇందులోకి ఇంకోలాగా కూడా వేసుకోవచ్చు. వంకాయ ముక్కలన్నీ ఎక్కడ లేకుండా కొంచెం వేసుకొని, శనగలు ఉంటాయి కదండి, ఇవ్వండి కదా, శనగలు ఉడకమెట్టేసి ఆ శనగలు కూర కింద వండి అందులోకి ఉల్లిపాయలు, క్యాప్సికం ఇవన్నీ వేసి కూర కింద వండి మైంగా వేసిన తర్వాత దీనిపైన మళ్ళీ కూర వేసుకోవాలండి. తర్వాత బంగాళదుంపలు, వంకాయలు వేసుకోవచ్చు. అలా కూడా చేసుకుంటారండి చాలామందిని. ఇది కెప్సా అంటారండి. కెప్సా అంటే మిక్సింగ్ చేసింది అని అంటారండి. కొబ్బోసు అన్నీ. ఓకేనండి. కొబ్బోసు, వంకాయలు, బంగాళదుంపలు, నేను శనగలు ఉడకబెట్టి వేయలేదండి. ఓకేనండి. ఇది వచ్చి తెహ్నీ అంటారండి, ఆయిల్ లాగా చూడండి. దీన్ని పెరుగులో కలిపాను. ఇప్పుడు ఈ 3 వేసాను. ఇప్పుడు పెరుగు పైనుంచి లాగేసేసుకుంటామేనండి. పెరుగు మొత్తం ఈ వంకాయలన్నిటి మీద ఇలా పెరుగు వేసేసుకుంటామే. పెరుగు తెహ్నియా, దీంట్లోకి జీలకర్ర పౌడరు, అది వచ్చి జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, కొంచెం సాల్ట్ అయితే వేసాను. దీన్ని ఇలా వేసేసుకుని ఇలా పరిసేసుకుని మళ్ళీ దీనిపైన కొబ్బరి వేసేసుకోవచ్చు. దానిమ్మ గింజలు మనకి ఇంట్లో ఏముంటే అవి వేసుకుని ఇది సలాటా కింద తింటారండి. ఈవినింగ్ టైంలో రోజు తినరు, వాళ్ళకి నచ్చినప్పుడు చేయమన్నప్పుడు మనం చేయడమే. ఓకేనండి. ఇలా చేసుకుంటామే. ఇలా వేసుకుని, నా దగ్గర దానిమ్మ గింజలు కూడా లేవు, మొన్న అయితే చేశాను. ఇది చిన్నదే కదా ఎందుకులే అనుకున్నాను. తెలియని వాళ్ళు ఉంటారు కదా చాలామంది, కొంతమంది కొన్ని మోడల్లో చేస్తారు. నేను కూడా చేస్తానండి, శనగలు ఉడకబెట్టి చేస్తాను. ఈసారి చేసినప్పుడు మట్టికి అలా చేసినప్పుడు కూడా వీడియో తీస్తాను. ఇప్పుడు మట్టికి దీని మీద మళ్ళీ కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర కూడా జల్లుకుంటారు. సిప్స్ అంటారండి. ఇప్పుడు ఇవ్వండి, ఈ సిప్స్ కూడా ఇలాగా ఉన్న సిప్స్ కింద వేసుకుని అడుక్కి గిన్నెకి వేసుకుని పైన కూడా ఇలా వేసుకుని కదా. దీనికి సిల్వర్ అది పేపర్ చుట్టేసి పెట్టేసానండి పక్కనే. నీటిలో ఉల్లిపాయలు వేసి మరిగిస్తున్నానండి. సూర బాగుంటుంది, మా మామ తాగుతుంది ఉప్పు లేకుండానే. అదొకటి ఉడకబెట్టాక ఎట్టుకెళ్ళి టేబుల్ మీద పెట్టేస్తున్నాయి. ఇప్పుడు అది కసి పెట్టేద్దాము. ఇలా కలిపి ఇలాంటివి చేయడం చాలా సింపుల్ అండి. ఏదో కష్టం అంటారు కానీ కోవిడ్కి వచ్చిన వాళ్ళు, మనం ఇండియాలో ఉన్న వాళ్ళని బెదిరించేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళని కూడా చెడగొట్టి ఇలా చెప్తారు.
వచ్చిన కొత్తలో కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే భాష అర్థం కాక అయ్య బాబోయ్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఈ పని చేస్తే అయ్య బాబోయ్ ఏమంటారు, ఇది నచ్చిందో లేదో, నచ్చినా నచ్చకపోయినా వీళ్ళు తింటారండి. నచ్చింది అనుకోండి నవ్వుతూ ఉంటారు, లేకపోతే మొక్క అని పెట్టుకుంటారు, మనల్ని ఏమనరు, మన మీద ఏం గింజుకోరండి. ఇలా పెట్టుకుంటాం అని మా మామయ్య పెట్టుకుంటాను నచ్చకపోతే. నచ్చిందనుకో 10 సార్లు ఫోన్ చేసేది, భలే ఉంది మళ్ళీసారి మా ఊళ్ళో అందరూ వచ్చేస్తున్నారంటది. ఆ రోజు నేను ఖచ్చితంగా చెడగొడతాను, ఎందుకంటే ప్రతిసారి ఇంకా అలాగే తీసుకొస్తూ ఉంటుంది. ఫస్ట్లో మంచిగానే చేస్తానండి, నేను ఏది చేసినా టేస్ట్గానే చేస్తాను. రెండోసారి అక్కడికి ఇక్కడ కానీ బుర్ర తినేసేద్దండి. ఒక గిన్నె వండించదు, ఒక గిన్నె వండించి 10 రకాల్లో పెట్టమంటుంది, ఇంత. మళ్ళీ కోళ్ళు ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయకూడదు, అన్నింటిలో సర్దమంటుంది. ఎవరు సర్దుతారండి అలాగైతే? నాకు అసలు చిరాకు వచ్చేసి చెడగొడతాను. ఫస్ట్లో ఒకసారి బాగానే చేస్తాను, జనాలు ఎక్కువ వచ్చేస్తారనిపించింది. అలాంటప్పుడు కూడా ఒక్కొక్కసారి బాగా చేస్తాను, ఒక్కొక్కసారి ఇంకా తీసుకొస్తుంది, చేసి కోల్తే ఇంకా తీసుకొస్తుంది. అలాంటప్పుడు మండుతుంది నాకు. ఏమనుకోకండి, నా భాష అలాగే ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.